बीआरएस के रुकन असेंबली केटी रामाराव ने वजीर पुन्नम प्रभाकर के उन इल्जामात पर सख्त रद्द-ए-अमल जाहिर किया कि अपोजिशन अरकान ने असेंबली में वीडियो फिल्माया। केटीआर ने वाजे किया कि असेंबली की कार्रवाई के दौरान इस तरह की कोई वीडियो नहीं ली गई। उन्होंने निशानदही की कि असेंबली में तमाम कैमरे स्पीकर के कंट्रोल में हैं। उनमें से उन्होंने किसी को भी ये देखने के लिए मदऊ किया कि ऐसा कोई सरगर्मी उनकी तरफ से हुई है या कैमरे चलाने वाली एजेंसी की तरफ से। उन्होंने जोर देकर कहा कि ज़रूरत पड़ने पर हुकूमत कोई भी कानूनी कार्रवाई कर सकती है। మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష. ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే, ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే, మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, స్పీకర్ల మీద, అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి. దీనికి ఎవరు అతీతులు కాదు, ఎవరు పునీతులు కాదు అధ్యక్ష. ఒక పార్టీ ఏం లేదు. నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే ఈ రోజున్న నాయకుల దాకా అందరి వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయి, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. దీనికి అందరం బాధితులమే. ఇందులో ఎవరం కూడా పునీతులం కాదు, ఎవరం అతీతులం కాదు. కాబట్టి దయచేసి నేను కోరేది ఇది అన్ని పార్టీలో రావాలా. మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష. ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే, ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే, మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, స్పీకర్ల మీద, అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి. దీనికి ఎవరు అతీతులు